అనగా మైకేడుకు వచ్చేలా ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ ఎలా ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఒక్క రోజుల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఫేమస్ అయ్యి లక్షలాది మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో వ్యక్తి యాడ్ అయ్యాడు. అతనే మల్లికార్జున ముత్య. మరి ఈ మల్లికార్జున ముత్య ఎవరు, సడన్ గా ఎందుకు ఫేమస్ అయ్యాడు, ఇంత చిన్న వయసులో ఇదంతా ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మల్లికార్జున ముత్య ఈ వ్యక్తి చేస్తున్న అద్భుతాలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. చాలా మంది ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారు. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇతని గురించే చర్చ. యాదగిరి జిల్లా షాహాపూర్లోని మొహల్లా రోజాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన వ్యక్తి మల్లికార్జున ముత్య. అక్కడికి ప్రజలు అతన్ని అద్భుతాలు చేసే వ్యక్తిగా నమ్ముతారు. మరి అంతలా నమ్మేలా దేవుళ్లా కొల్చినా అతను ఏం చేశాడంటే, మల్లికార్జున ముత్య తన తండ్రి హనుమంతరాయ ముత్య కారణంగా తెరపైకి వచ్చాడు. హనుమంతరాయ ముత్య ప్రవచనాలతో పాటు తన వద్దకు వచ్చే ప్రజలకు జాతకం చెప్పేవాడు. అలా జనాల్లోకి అతనికి మంచి పేరు ఉంది. హనుమంతరాయ ముత్య మరణం తర్వాత మల్లికార్జున ముత్య తన తండ్రి మార్గాన్ని అనుసరించేవాడు. కేవలం జాతకమే కాదు, భవిష్యత్తును కూడా అంచనా వేయడంలో పేరు పొందాడు. ప్రస్తుతం తన తండ్రికి మించిన ఆదరణ జనాల నుండి పొందుతున్నాడు మల్లికార్జున ముత్య. అతని కారణంగా మొహల్లా రోజా గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం జనాలు, భక్తులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం ముత్య మఠానికి వస్తున్నారు. ఈ మఠం యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతమంది హేతువాదులు దేవుడిని నమ్మిన వారు మల్లికార్జున ముత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని చర్యలు కేవలం కల్పితాలు అని, ప్రజల నమ్మకాన్ని వాడుకుంటున్నాడని కొట్టుపడేస్తున్నారు. ప్రజలు చెప్తున్న అద్భుతాలు లాంటివి ఏమీ జరగడం లేదని చెప్తున్నారు.